హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్తో ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను. మసాలా బ్రెడ్. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్దలు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. దీనికోసం ముందుగా బ్రెడ్ తీసుకునేసి బ్రెడ్ని మీకు ఎంత పీసులుగా కావాలంటే అంత పీసులుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పెనం తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే కొద్దిగా నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి అదే ప్యాన్లో కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు టమాటాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ రుచి కోసం అయితే నేను గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మసాలాలంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేను టమోటా కెచప్ వేసుకుంటున్నాను, అలాగే సోయా సాస్ ఉంది. ఈ 2 వేసుకుంటున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్నా వేసుకోవచ్చు. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా ఉడకబెట్టుకోవాలి. మసాలా అంతా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనిపైన అయితే మళ్ళీ కొద్దిగా టమోటా కెచప్ వేసుకొని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.